నమస్కారం. హిందూ మత ప్రాశస్త్యం ఇంత అంతా కాదు. ప్రపంచ నాగరికతలు ప్రారంభం కానప్పుడే హిందుత్వం ప్రారంభమైంది, హిందూ నాగరికత ప్రారంభమైంది. హిందూ సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుపోయింది. కానీ రాను రాను కుచించుకుపోయింది. ఎందుకనేది చాలామందికి తెలియదు. అనేక దురాచారాలు హిందూ మతంలో ప్రబలడం వల్ల, చేరడం వల్ల తన యొక్క అస్తిత్వాన్ని అది కోల్పోయింది. ఆత్మ సమానతా సిద్ధాంతాన్ని ప్రబోధించే హిందూ మతం, సర్వాత్మ సమానత్వాన్ని బోధించేటువంటి హిందూ మతం, ప్రతి ప్రాణిలోనూ ప్రతి జీవిలోనూ భగవత్ స్వరూపాన్ని కాంక్షించేటువంటి హిందూ మతం ఈనాడు కొన్ని దురాచారాలు వచ్చి చేరడం వల్ల మనల్ని మనమే ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. శవాన్ని మోస్తే భగవత్ సేవ చేసినట్టు అని అనుకునే వాళ్ళం ఒకప్పుడు. మానవ సేవయే మాధవ సేవ అని అనుకునేటువంటి వాళ్ళం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబానికి సానుభూతిని ప్రకటించడం, బాసటగా నిలవడం మన నాగరిక సమాజం యొక్క చిహ్నంగా ఒకప్పుడు భావించేటువంటి వాళ్ళం. దురదృష్టం, నాగరికత పెరిగి, నగరీకరణ పెరిగి, ఉన్నత విద్యలు అభ్యసించి కొత్తదనాన్ని పుణికిపుచ్చుకునేటువంటి నేటి తరం ఆచరిస్తున్నటువంటి వింత పద్ధతి ప్రపంచ మానవతావాదానికే మచ్చగా నిలుస్తోంది. అదేమిటంటే, నిన్న మొన్నటి వరకు అక్క, చెల్లి, అన్న, వదినే, తమ్ముడు, బావ, బామ్మరిది అని పిలుచుకునేటువంటి మనం ఆ వ్యక్తి హఠాత్తుగా చనిపోతే ఆ వ్యక్తి యొక్క శవాన్ని మన ఇంట్లోకి తేనివ్వడానికి నిరాకరిస్తున్నాం. ఇక ఇంటి యజమానులైతే ఆ శవాన్ని, ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నారు. పెళ్ళి చేయడం వల్ల ఎంత పుణ్యం కలగదో తెలియదు, కానీ ఒక శవానికి అంత్యక్రియలు నిర్వహించడం, ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడం గొప్ప మానవతావాదంగా పరిణమిస్తుంది. హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలందరూ తెలుగు వాళ్ళందరికీ వచ్చు. మాట కోసం కాపరిగా మారినటువంటి హరిశ్చంద్రుణ్ణి మనం గొప్పగా భావిస్తాం. మనం పూజించేటువంటి శివుడు విభూతి పూసుకొని శ్మశానంలో నివసిస్తాడని మనకు తెలుసు. పుట్టిన ప్రతి ప్రాణి చావక తప్పదని మనకు తెలుసు. హిందూ మతములో ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూసే తత్వం మనకు తెలుసు. కానీ శవాన్ని ఇంట్లోకి రానివ్వడానికి మనసొప్పక ఆ కుటుంబాన్ని వెలివేస్తే ఆ కుటుంబం పడే యాతన, ఆ కుటుంబంలో పేరుకుపోయే బాధ ఎంత ఉంటుందో ఎందరు గ్రహిస్తున్నారు? ఇది హిందూ సమాజానికి ఒక పెద్ద కళంకం తెచ్చిపెట్టదా? ఇదేనా మన విజ్ఞత? ఇదేనా మన సభ్యత? ఇదేనా మన నాగరికత? ఆలోచించండి. ఇలాంటి దురలవాట్లు, ఇలాంటి దురాచారాలు మన హిందూ సమాజాన్ని పతనం వైపు తీసుకెళ్తున్నాయి. పెద్దలారా, మీకు చెప్పేంత వాడిని కాదు, ఒక్కసారి ఆలోచించండి. వినమ్రతతో నా విన్నపాన్ని వినండి. జై హింద్, జై భారత్.